ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ తిరంగ జెండా ర్యాలీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీకి బయలుదేరారు. మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితము. వారు అసువులు బాసి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన సందర్భాన మనము యాజ్ ఏ ఇండియన్స్గా దేశం మనకేమి ఇస్తుంది లేదా దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏం చేస్తున్నామన్న స్ఫూర్తితో ఒక రకమైన అందరి లోపల ఒక జాతీయత భావాన్ని, దేశభక్తిని, ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి ఈరోజు మహిళా తిరంగా ర్యాలీతోటి మహిళా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి భగత్ సింగ్ స్టాచ్యూ వద్ద నుంచి మొదలుకొని రామ్నగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ముగుస్తుందని తెలియజేస్తున్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. ఎట్లా అనిపిస్తున్నది ఈ ర్యాలీకి సంబంధించి? అంటే అందరూ కూడా ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే నిజంగా ఎందరో త్యాగాలు చేసిండ్రు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని దేశ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకే ఈరోజు మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా 15 ఆగస్టు రోజున ఎల్లుండి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మా బీజేపీ పార్టీ పిలుపునిస్తుంది. మొత్తం మీద హర్ ఘర్ పై తిరంగ జెండా అనేటువంటి పిలుపు మేరకే ప్రతి ఇంటి మీద జాతీయ పతాకము ఆవిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇదంతా కూడా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.